ఇరాన్లో గత 3 వారాల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. అయితే ఈ నిరసనలు ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఇప్పటికే వేలాది మంది పౌరులను పిట్టల్లా కాల్చి చంపింది. మరోపక్క అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తన మిలిటరీని పంపిస్తానని హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా కుర్దిష్ ఫైటర్స్ ఇరాన్లోకి ప్రవేశించారన్న వార్తలు వస్తున్నాయి. ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలు తమకు అనుకూలంగా మలుచుకొని ఇరాన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుకే ట్రంప్ హస్తం ఉందా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా ఇరాన్లో ట్రంప్ యుద్ధం మొదలుపెట్టాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. ఇరాన్లో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి. ఖమేనీ ప్రభుత్వం ఇరాన్ ప్రజలను ఊచకోత కోస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా పడిపోవడం, మరోపక్క ఇరాన్ కరెన్సీ చిత్తు కాగితంలో సమానం కావడంతో వ్యాపారులు కూడా రోడ్డెక్కి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నారు. వ్యాపారులు నిరసనకు ప్రజలకు కూడా తోడయ్యారు. ఈ నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఖమేనీ ప్రభుత్వం నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి నేరుగా నిరసనకారులపై కాల్పులు జరపడానికి అనుమతించింది. దీంతో భద్రతా దళాలు పౌరుల తలలపై కళ్లల్లో గురిచేసి కాల్చుతున్నారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. కేవలం 3 వారాల్లోనే మృతుల సంఖ్య దాదాపు 3000 పైచిలకు దాటిపోయింది. ఇవన్నీ ఒకెత్తైతే ప్రస్తుతం ఇరాన్లో కొనసాగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి ఇరాన్కు శత్రుదేశాలు. ఉదాహరణకు కుర్దిష్ సాయుధ దళాలు ఇరాక్ సరిహద్దు ద్వారా ఇరాన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. ఇదే అదను చూసుకొని అక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తోందని ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ కుర్దిష్ దళాలతో పోరాడుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. కుర్దిష్ సెపరేటిస్ట్ గ్రూప్ ఇటీవల కాలంలో ఇరాక్ నుండి ఇరాన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. అలాగే విదేశీ మిలిటెంట్లు కూడా పెద్ద సంఖ్యలో ఇరాన్లో ప్రవేశించి ఖమేనీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయన్న వార్తలు వస్తున్నాయి. ఇరానియన్ అధికారులు కూడా సరిహద్దు నుండి చొరబాట్లు పెరిగాయని అంగీకరించారు. దేశంలో నిరసనలు అదుపు చేయడానికి ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ లేదా IRGC నిమగ్నమై ఉన్న సమయంలో విదేశీ మిలిటెంట్లు దేశంలో అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని ఇరానియన్ అధికారులు రాయిటర్స్ వార్తా సంస్థలకు తెలియజేశారు. ఇరాన్కు చెందిన తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ కూడా ఇరాక్కు చెందినటువంటి సాయుధ మిలిటరీ గ్రూపులు పశ్చిమ వాయువ్య ఇరాన్ సరిహద్దు నుండి దేశంలోకి చొరబడ్డాయని తెలిపింది. మిడిల్ ఈస్ట్ మానిటర్ కూడా దీనికి సంబంధించి ఒక వార్త ప్రచురించింది. ఇరాన్కు చెందిన సీనియర్ అధికారులు సమాచారం ప్రకారం టర్కీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దీన్ని MIT అంటారు. కుర్దిష్ ఫైటర్స్ ఇరాక్కు సరిహద్దు గుండా ఇరాన్లోకి ప్రవేశిస్తున్నారని ఇరాన్కు చెందిన IRGCని హెచ్చరించిందని తెలిపారు. ఇక ఇరానియన్ అధికారులు సరిహద్దులో కుర్దిష్ ఫైటర్లను అడ్డుకుంటున్నామని చెప్పారు. దేశంలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని ఇరాన్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుర్దిష్ ఫైటర్లు కుట్రలు పన్నుతున్నారని IRGC వెల్లడించింది. కాగా సుమారు 30 మిలియన్స్ అంటే సుమారు 3 కోట్ల మంది కుర్దులు మిడిల్ ఈస్ట్లో ప్రధానంగా ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీలో నివాసముంటున్నారు. అయితే కుర్దిష్ ఫైటర్లను ట్రంప్ రెచ్చగొట్టి ఇరాన్లోకి పంపిస్తున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ట్రంప్ ఇరానియన్ భద్రతా దళాలు నిరసనకారులపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. తాము గీసిన రెడ్ లైన్ను ఇరాన్ దాటిందని, అందుకే ఇరాన్కు బుద్ధి చెప్పాలనుకుంటున్నామని ట్రంప్ తాజా పరిణామాలపై స్పందిస్తూ ఉన్నారు. ఇక కుర్దిష్ మిలిటెంట్ గ్రూపులను టర్కీ టెర్రరిస్టు గ్రూపుగా ప్రకటించింది. కుర్దిష్ ఫైటర్లు ఉత్తర ఇరాక్లో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ను నడుపుతోందని, తమ సరిహద్దులో కూడా టెర్రర్ దాడులకు పాల్పడుతోందని ఆరోపించింది. అలాగే ఇరాక్లో ఉన్న PKKను కూడా టర్కిష్ మిలిటరీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా గత ఏడాది కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ లేదా PKK వెంటనే ఆయుధాలు త్యజించి టర్కీతో దశాబ్ద కాలంగా ఉన్న పోరాటాన్ని నిలిపివేస్తామని ప్రకటించింది. రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం MIT కానీ టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యాప్ ఎర్దోగాన్ తాజాగా కుర్దిష్ ఫైటర్లను ఇరాన్లో
అక్రమంగా ప్రవేశించారన్న అంశంపై ఎలాంటి కామెంట్లు చేయలేదు. అయితే కుర్దిష్ మిలిటెంట్లు ఇరాన్లో ప్రవేశిస్తే ప్రాంతీయంగా సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఇరానియన్ అధికారులు ఇరాక్తో పాటు టర్కీని వెంటనే తమ దేశం నుండి ఫైటర్లు ఇరాన్లోకి ఎంట్రీ కాకుండా చూడాలని కోరారు. ఇరు దేశాలకు చెందిన ప్రభుత్వాలు ఫైటర్లపై ఓ కన్నేసి వారిని కూడా తమ దేశంలోకి రాకుండా అడ్డుకోవాలని, అలాగే ఇరాన్లోకి ఆయుధాలు రాకుండా చూడాలని కోరింది. కాగా ఇరాన్ బుధవారం నాడు తమ ఎయిర్ స్పేస్ను మూసివేసిందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రైడర్ 24 వెల్లడించింది. సుమారు 2 గంటల పాటు ఎయిర్ ఫోర్సెస్ మూసివేసిందని తెలియజేసింది. ఇక గత 2 వారాల నుండి ట్రంప్ ఇరాన్పై దాడులు చేస్తానంటూ బెదిరిస్తూ వస్తున్నారు. ఇక ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై జరుపుతున్న దమనకాండను ఆపాలని ట్రంప్ డిమాండ్ చేశాడు. లేదంటే తాను నిరసనకారులకు అండగా ఉంటాను, అమెరికా మిలిటరీని పంపుతానని హెచ్చరించారు. గత మంగళవారం నాడు ట్రంప్ డ్రైలైట్ పర్యటనలో సిబిఎస్ జర్నలిస్ట్ ఇరాన్ నిరసనలో పాల్గొన్న ఒక దుస్తుల వ్యాపారి 26 ఏళ్ల ఎర్ఫాన్ సొల్తానీని ఉరిశిక్ష విధిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించిందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ట్రంప్ సమాధానమిస్తూ, ఒకవేళ ప్రభుత్వం ఉరిశిక్ష విధిస్తే తాము కఠిన చర్యలు తీసుకుంటాం, అంటే మిలిటరీని దించుతాం, ఇక అదే ఇరాన్కు చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. అయితే మంగళవారం నాడు అమెరికా మిలిటరీ మొత్తం ఇరాన్లో దిగుతుందని పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువెత్తాయి. అదే సమయంలో అమెరికాతో పాటు బ్రిటన్కు చెందిన సైనికులు ఖతర్ ఎయిర్ బేస్ ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అంటే అమెరికా సైనిక చర్యకు పాల్పడుతోందన్న సంకేతాలు బలంగా కనిపించాయి. తీరా చూస్తే ట్రంప్ సైనిక చర్యను వాయిదా వేశాడు. అయితే సౌదీ అరేబియాలో ఉండే యుఎన్ రాయబార కార్యాలయంతో పాటు అక్కడి పౌరులు అప్రమత్తంగా ఉండాలని కోరింది యుఎన్. అలాగే యుఎన్ రాయబార కార్యాలయం సిబ్బందిని గత ఏడాది జూన్లో ఇలాగే అప్రమత్తం చేసింది. అయితే ఇప్పుడు కూడా ట్రంప్ చడీ చప్పుడు కాకుండా మూడో కంటికి కనబడకుండా ఇరాన్ అణు ప్లాంట్లపై దాడులు చేసే యావత్ ప్రపంచాన్ని షాక్ గురిచేశాడు. మరి ఈసారి కూడా ఇరాన్పై సైనిక చర్య తీసుకుంటాడన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. అందుకే ముందుగా కుర్దిష్ ఫైటర్లను పంపించి అల్లకల్లోలం సృష్టించి తర్వాత తన మిలిటరీని దించుతాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చూస్తే ట్రంప్ అన్ని వర్గాలను సంశయంలో పడేస్తున్నారు. మరి ట్రంప్ ఇరాన్పై పరోక్షంగా కుర్దిష్ మిలిటెంట్లను పంపించాడా అన్న అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనిపై ఆయనే నోరు మెదిపితే వాస్తవాలు తెలుస్తాయి.